ఈ వీడియో లాస్ ఆఫ్ మోషన్లో పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో చూడొచ్చు. ఈ వీడియోలో మనం న్యూటన్స్ సెకండ్ లా గురించి అలాగే థర్డ్ లా గురించి చెప్పుకుంటాము. నా పేరు శివకుమార్. న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్లో మనకి డెఫినేషన్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చింది, వాట్ ఈజ్ ఇనర్షియా అనేది చెప్పింది, అలాగే డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ చెప్పింది ఫస్ట్లో అనేది. సో ఫోర్స్ గురించి డిఫైన్ చేసింది కానీ క్వాంటిటేటివ్ అంటే ఫోర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పలేదు. పార్ట్ 1లో మనం మొమెంటం గురించి నేర్చుకున్నాం, చేంజ్ ఇన్ మొమెంటం గురించి కూడా నేర్చుకున్నాం. సో ఆ చేంజ్ ఇన్ మొమెంటంను వాడి ఏ విధంగా ఫోర్స్ని కనుక్కోవచ్చు అని సెకండ్ లా చెప్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద రేట్ ఆఫ్ change of momentum of a particle, the rate of change of momentum of a particle is directly proportional to net external force on the net external force and takes place in the direction of force. The rate of change of momentum అన్నాడు. అంటే దిస్ టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి చేంజ్ ఆఫ్ మొమెంటం తెలుసు. చేంజ్ ఆఫ్ మొమెంటం ఏం చెప్పుకున్నాం మనం పార్ట్ 1లో డెల్టా పి అని చెప్పాం. రేట్ ఆఫ్ చేంజ్ అన్నాడు. రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఎంత స్పీడ్గా, డెల్టా టీ. చేంజ్ ఇన్ మొమెంటం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే డెల్టా పి బై డెల్టా టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఇట్స్ నాట్ ప్రపోర్షనల్ టు ఫోర్స్, ఇట్స్ ప్రపోర్షనల్ టు ది నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒకటే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకోండి, అదే తీసుకుంటారు. రెండు ఫోర్స్లు యాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు పార్టికల్ ఉంది, పార్టికల్ మీద F1, F2, F3, F4 ఇలా చాలా ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. ఏం చేయాలి? నెట్ తీసుకోవాలంటే రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ తీసుకోవాలి. ఫోర్స్ అనేది వెక్టారా స్కేలారా? వెక్టార్. సో యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ద ఫోర్సెస్ వెక్టోరియల్లీ. అన్నిటినీ వెక్టార్ విధంగా కలిపితే, వెక్టార్ ఎడిషన్లో కలిపితే నీకు నెట్ వస్తుంది, రిజల్టెంట్ వస్తుంది. ఆ ఫోర్స్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫోర్స్, ఇట్ ఈస్ ఏ నెట్ ఫోర్స్, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. దాని మీద అప్లై అయిన అన్ని ఫోర్సెస్కి రిజల్టెంట్ తీసుకోవాలి. దట్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా పి బై డెల్టా టీ. రైట్? దట్ మీన్స్ దట్ ఎంప్లాయిస్ F external can be written as some constant into delta P by delta T. So this is the second law. That is అది డెల్టా టీ డెల్టా పీ పెద్దగా. ఇప్పుడు మనం పెద్ద చేంజెస్ ఉంటే డెల్టాలు తీసుకుంటామని మనం చాలాసార్లు మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో డెల్టాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి దాన్ని యావరేజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. సో F external is equals to K into delta P by delta T. ఓకేనా? నోట్ చేసుకొని పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఫార్ములా తీసుకుందాం. సెకండ్ లా ప్రకారం మనకు వచ్చిన ఫార్ములా ఏంటి? సెకండ్ లా స్టేట్మెంట్ ఏం చెప్తుంది? F external is proportional to rate of change of momentum. If delta T is tending to 0 అంటే చాలా తక్కువ అయిపోతుంది, చాలా ఇన్స్టెంట్. అంటే ఈ ఇన్స్టెంట్లో ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. చాలా తక్కువ ఇంటర్వెల్ అంటే జస్ట్ దిస్ ఇన్స్టెంట్. అప్పుడు మనం డెల్టా పీ బై డెల్టా టీని ఏమని రాసుకోవచ్చు? చాలాసార్లు స్ట్రైట్ లైన్ మోషన్లో రాసుకున్నాం. అప్పుడు ఏముంది? డిపీ బై డిటీ అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం మనం? లిమిట్ డెల్టా టీ ట్యాన్స్ టు 0, డెల్టా పీ బై డెల్టా టీ విల్ బికమ్ డిపీ బై డిటీ. సో సింపుల్గా వీఆర్ రీప్లేసింగ్ డెల్టాస్ విత్ డీస్ అంతే. ఓకేనా? సో బిగ్ చేంజెస్ని స్మాల్ చేంజెస్లోకి మారుస్తున్నాం అంతే. ఓకేనా? పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ వీ నో దాట్ P ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటమ్మా? MV.
లాస్ట్ పార్ట్లో మనం చదువుకున్నాం దాని గురించి, మొమెంటం గురించి. అది సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎఫ్ ఎక్స్టర్నల్ ఆర్ ఎఫ్ ఎక్స్టర్నల్ అని రాస్తున్నాను, నెట్ ఎక్స్టర్నల్. ఓకే, నెట్ ఫోర్స్ అనమాట. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ d/dt ఆఫ్ mv. మనం డిఫరెన్షియేషన్లో యూవీ ఫార్ములా గురించి నేర్చుకున్నాం. మీరు ఒకవేళ డిఫరెన్షియేషన్ వీడియో చూడకపోతే కింద ప్లేలిస్ట్ ఉంటుంది, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో సెకండ్ వీడియో మనకి డిఫరెన్షియేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ నేర్చుకోవడం. ఇక్కడ మనం యూవీ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ చూడాలి, ఫస్ట్ టర్మ్ని బయటకు తెచ్చేసి తర్వాత టర్మ్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి, అంటే dv/dt. నెక్స్ట్ ఏదైతే బయటికి తెచ్చామో దాన్ని చేయాలి, మిగిలిన రెండో దాన్ని బయటికి తీసుకురావాలి. ఫస్ట్ దాన్ని కాకుండా రెండో దాన్ని బయటికి తీసుకొచ్చి ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అది యూవీ ఫార్ములా, అంతే కదా. udv ప్లస్ vdu అని నేర్చుకున్నాం. ఒక దాన్ని బయటికి తీసుకొచ్చి మిగతా దాన్ని చేయాలి, దీన్ని తీసుకొచ్చి దీన్ని చేసాం, అంతే తేడా. ఓకేనా. కే ఇంటూ ఇక్కడ యూజువల్గా ఇప్పుడు మనకి రెండు సిస్టమ్స్, ఇందులో మాస్ కాన్స్టెంట్ అనుకున్నాం. ఇఫ్ సిస్టమ్ మాస్ ఇస్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ కాన్స్టెంట్. మాస్ ఆఫ్ ది పార్టికల్ కాన్స్టెంట్ అయితే కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే dm/dt ఎంత, 0. ఒకవేళ మాస్ కాన్స్టెంట్ అనుకుంటే ఇది బయటకు వచ్చేస్తుంది, dv/dt ఉంటుంది. ఈ టర్మ్ ఏమైపోద్ది, 0 అయిపోద్ది. అలా కాకుండా మాస్ వేరియబుల్ అనుకోండి, టర్మ్ 0 అవుతుందా, అవ్వదు. సో ఓన్లీ ఫర్ కాన్స్టెంట్ మాస్ సిస్టమ్స్కి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వేరియబుల్ మాస్ సిస్టమ్కి అయినప్పుడు ఈ టర్మ్ 0 చేయకూడదు, ఉంచాలి. ఓకేనా. సో ఇఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, మాస్ అనేది కాన్స్టెంట్ అనుకుంటే, దెన్ ఎఫ్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ కే ఇంటూ m ఇంటూ dv/dt. వాట్ హ్యాపెన్స్, dm/dt బికమ్స్ 0 ఓన్లీ ఇఫ్ మాస్ ఇస్ కాన్స్టెంట్. రాకెట్ పైకి వెళ్తుంది, మాస్ ఆఫ్ ది రాకెట్ కాన్స్టెంటా కాదుగా, దాంట్లో ఉన్న గ్యాస్ ఎప్పుడూ ఎజెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే మాస్ ఆఫ్ ది రాకెట్ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటాం. బెలూన్ ఉంది, ఊదిన తర్వాత వదిలేసాను, బెలూన్ ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది కదా, మరి అప్పుడు బెలూన్ సైజ్ ఏమైపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. అది కాన్స్టెంట్ మాసా కాదు, వేరియబుల్ మాస్. అలాంటి సిస్టమ్స్కి ఇలా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి తీసుకున్నాను, రాయి మాస్ కాన్స్టెంట్, అలాంటి సిస్టమ్స్కి ఇది తీసుకోవచ్చు. అర్థమైందా. సో జాగ్రత్తగా ఇక్కడ చూసుకోవాలి ఎలాంటి సిస్టమ్స్కి ఇది అప్లై చేయొచ్చు అని. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ m ఇంటూ dv/dt అంటే యాక్సలరేషన్. dv/dt అంటే యాక్సలరేషన్. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, dv/dt అంటే యాక్సలరేషన్ రాసాం, kma వచ్చింది. ఇప్పుడు మనం ఫోర్స్ యొక్క యూనిట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, వి డిఫైన్ ఫోర్స్ యూనిట్ సచ్ దట్ k బికమ్స్ 1. ఫోర్స్ యూనిట్ని ఎలా డిఫైన్ చేస్తాము, వి డిఫైన్ ఫోర్స్ యూనిట్ సచ్ దట్ k వాల్యూ బికమ్స్ 1. k వాల్యూ 1 అయ్యే విధంగా మనం ఫోర్స్ యొక్క యూనిట్ని డిఫైన్ చేస్తాం. చూడండి ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 1 kg, m అని తీసుకుంటున్నాం 1 kg, అండ్ ఇట్ గెట్ యాక్సలరేటెడ్ బై సమ్ ఫోర్స్ బై 1 m/s². 1 m/s²కి యాక్సలరేట్ అయింది. అప్పుడు నేను దెన్ ఐ విల్ టేక్ ద ఫోర్స్ అప్లైడ్ యాజ్ F ఈజ్ ఈక్వల్స్ టు 1 N. ఎలా తీసుకున్నామా, F ఈజ్ ఈక్వల్స్ టు 1 N అని తీసుకుంటున్నాను. ఎప్పుడు 1 kg మీద 1 m/s వచ్చే విధంగా యాక్సలరేట్ చేయగలిగితే నేను అప్లై చేసిన ఫోర్స్ని నేను ఏమంటాను, 1 N అంటాను. 1 kg బ్లాక్ తీసుకున్నాను, ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేసి అదేమైంది, 1 m/s² యాక్సలరేట్ అయింది. అలా యాక్సలరేట్ అయితే నేను అప్లై చేసిన ఫోర్స్ని నేను ఎంత తీసుకుంటున్నాను, 1 N అని తీసుకుంటున్నాను. అప్పుడు మరి k వాల్యూ ఎంత అయిపోవాలి, దెన్ k వాల్యూ బికమ్స్ 1. ఓకేనా. సో we are defining force unit such that k value becomes 1. Then what is the final formula, F is equals to ma. This is the star formula. అర్థమైందా, బేవచ్చమైన స్టార్ ఫార్ములా. కానీ ఎప్పుడు ఈ ఫార్ములా, ఇఫ్ మాస్ ఈజ్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్, దెన్ ఓన్లీ F ఈజ్ ఈక్వల్స్ టు ma అప్లై చేయాలి. లేకపోతే ఈ టర్మ్ 0 అవుతుందా, అవ్వదు. అప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు ma అప్లై చేస్తావా, చేయవు. అంటే రాకెట్లోని, బెలూన్లోని F ఈజ్ ఈక్వల్స్ టు ma అప్లై చేయకూడదు. అప్పుడు ఏం చేయాలని చూద్దాం. ఓకేనా. సో హౌ వి డిఫైన్డ్ K, హౌ వి డిఫైన్డ్ F, వి డిఫైన్డ్ F సో దట్ K బికమ్స్ 1. సో 1 N అంటే ఏంటి, నువ్వు ఏదైతే ఫోర్స్ 1 kg మీద అప్లై చేస్తావో, ఎప్పుడైతే అది 1 m/s² యాక్సలరేట్ అవుతుందో దాన్ని మనం 1 N అంటాము.
చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేసుకొని పాజ్ చేసుకుని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సెకండ్ లైన్ వచ్చింది F is equals to dp/dt. ఎందుకని k is 1. We defined F unit as F unit such that k value becomes 1. So what is the second law becomes F is equals to dp/dt. But F force is a vector and momentum is also a vector. So actually vector form ఎలా రాయాలి? F bar is equals to dp/dt అని రాయాలి. అంటే యాక్చువల్గా ఫోర్స్ అనే ఈ ఫార్ములాలో మనకి 3 టర్మ్స్ ఉంటాయి. ఫార్ములాలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 3 టర్మ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఉందనుకోండి, ఎక్స్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్ అనుకుందాం. మరి ఎఫ్ బార్ అన్నాం కదా, ఎఫ్ బార్ అంటే వెక్టార్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ఎక్స్ ఐ క్యాప్, ఎఫ్ఐ జే క్యాప్, ఎఫ్జెడ్ కే క్యాప్ అని రాయొచ్చు. మరి అలాగే పీని ఎలా రాయొచ్చు? పిఎక్స్ ఐ క్యాప్, అలాగే డిటి ప్లస్ డిపి బార్ ఎందుకు మళ్ళా dpy/dt j cap ప్లస్ dpy/dt dpz/dt k cap అని రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైనా ఇది సెకండ్ లా అంటే ఇది యాక్చువల్గా సెకండ్ లా, అంతేగాని F is equals to ma అనేది సెకండ్ లా కాదు. F is equal to ma ఎప్పుడు? ఇఫ్ m is equals to కాన్స్టెంట్. అది కాన్స్టెంట్ అయినప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ అనుకోండి, ఎఫ్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ఐ జే క్యాప్ ప్లస్ ఎఫ్ఐ కే క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. అర్థమైందా? అలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేట్ చేసాం అనుకోండి, మనకి యాక్చువల్లీ 3 ఫార్ములాస్ వస్తాయి. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు dpx/dt. ఇఫ్ మాస్ ఈజ్ కాన్స్టెంట్ దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ max ఇఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. అలాగే ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు dpy/dt దట్ ఈజ్ ఈక్వల్స్ టు may. మరి అలాగే fz ఈజ్ ఈక్వల్స్ టు dpz/dt ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ az. ఆ విధంగా ఈ 3 ఫార్ములాస్ కలిపి మనకి ఒక ఫార్ములాలా కనిపిస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ వెక్టార్ ఫామ్. ఓకేనా? వెక్టార్ ఫామ్ ఏంటి? ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు dp/dt. వెక్టార్ ఈక్వేషన్ ఇది. రాసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకో. Okay, now we have to understand the importance of it. What is the importance of second law? ఇప్పుడు సెకండ్ లా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, అంటే యూజువల్గా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ చూద్దాం. ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ 0, అప్పుడు ఫోర్స్ 0నా? కెన్ వీ సే ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ 0 కెన్ వీ సే ఫోర్స్ 0? నో, వీ కాంట్ సే, బికాజ్ ఇఫ్ వెలాసిటీ ఈజ్ 0 ఏ 0 అవుతుందా అవ్వదా అది ఆలోచించాలి. ఎందుకంటే ఫోర్స్ ఓన్లీ 0, ఫోర్స్ బికమ్స్ 0 ఇఫ్ ఏ ఈజ్ 0. యాక్సలరేషన్ 0 అయితే ఫోర్స్ 0 అవుతుంది. ఎందుకంటే F is equals to ma. F is equals to ma లో యాక్సలరేషన్ 0 అయితే ఏమవుతుంది? F is equals to ma లో యాక్సలరేషన్ 0 అయితే ఫోర్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ వెలాసిటీ 0 అయితే మరి యాక్సలరేషన్ 0నా అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇలాగా పైకి ఒక బాడీని ఇలా వేస్తే పైకి వేసినప్పుడు యాక్సలరేషన్ ఎలా ఉంటుంది? జీ గ్రావిటేషన్ కిందకు ఉంటుంది. బాడీ వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత దాని వెలాసిటీ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. యూ అనే వెలాసిటీతో నువ్వు పైకి వేసావు, పైకి వెళ్ళిన తర్వాత దాని వెలాసిటీ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. అక్కడ జీ 0 అయిపోద్దా? అక్కడ వెలాసిటీ 0 అయింది, జీ 0 అవుతుంది. ఆ జీ ఉంది కాబట్టి అది అగైన్ కమింగ్ బ్యాక్ కిందకు వస్తుంది. ఆ జీ 0 అయిపోతే కిందకు వస్తుంది? రాదు కదా. జీ ఎప్పుడు 0 అవుతుంది, ఇదంతా జీ అలాగే ఉంటుంది. నువ్వు పైకి వేసావని జీ 0 అయిపోద్ది? అవ్వదు కదా. సో యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ వెలాసిటీ డిక్రీజెస్ అండ్ బికమ్స్ 0. 0 అయిపోయినా జీ ఉంది కాబట్టి అది కిందకు వస్తుంది. అదైందా? సో ఇక్కడ ఫోర్స్ లేదంటావా? ఫోర్స్ ఉంది కదా, యాక్సలరేషన్ ఉంది, ఫోర్స్ ఉంది. ఫోర్స్ ఎంత? mg ఉంది. అర్థమైందా? సో v0 అయితే, అంటే v0 అయినప్పుడల్లా ఉంటుందని కాదు. v0 అయితే యూ కెనాట్ సే ఫోర్స్ 0. We can't say force 0. We can't say acceleration 0. We can't say acceleration 0 and force 0. Force 0 అని చెప్పలేము, అలాగే యాక్సలరేషన్ కూడా 0 అని చెప్పలేము. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఈజ్ vertically projected body. Vertically projected body. ఓకేనా? నెక్స్ట్, it is a real law.
సెకండ్ లా ఈజ్ ఏ రియల్ లా. రియల్ లా అని ఎందుకంటారంటే యూ కెన్ డిరైవ్ ఫస్ట్ అండ్ థర్డ్ లాస్. ఫస్ట్ అండ్ థర్డ్ లాస్ని నువ్వు ఈ లా యూజ్ చేసి డిరైవ్ చేయగలుగుతావు. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేముంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అని ఉంది. ఎఫ్ 0 అయితే ఫోర్స్ 0 అయిపోయింది, అప్పుడు యాక్సలరేషన్ ఎంత 0 వచ్చింది. ఫోర్స్ 0 అయితే యాక్సలరేషన్ 0 వచ్చింది. అంటే ఏంటి, ఫోర్స్ లేకపోతే యాక్సలరేషన్ ఉండదు అని. యాక్సలరేషన్ ఉండకపోవడం అంటే ఏంటి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ అని. మరి ఫస్ట్లో మనకి ఏం చెప్తుంది, ఫోర్స్ అప్లై చేసేంత వరకు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్తూనే ఉంటుంది, వెలాసిటీ మారదు అని చెప్తుంది. మరి ఇక్కడ కూడా అంతే కదా, యాక్సలరేషన్ 0 అంది అంటే అర్థం ఏంటి, వెలాసిటీ మారదు అని చెప్తున్నాడు. ఇఫ్ ఫోర్స్ ఈజ్ 0, ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0, యాక్సలరేషన్ 0 అంటే అంతేగా. నెక్స్ట్ సింగిల్ పాయింట్ పార్టికల్ అంటే అర్థం ఏంటంటే దిస్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ పాయింట్ పార్టికల్స్, నాట్ ఫర్ హ్యూజ్ బాడీస్, నాట్ ఫర్ సిస్టమ్ ఆఫ్ నాట్ ఫర్ హ్యూజ్ బాడీస్. ఒక ఎలిఫెంట్ తీసుకునే ఫిజికల్ ఎంఏ అలా అప్లై చేయకూడదు, ఓన్లీ సింగిల్ పార్టికల్స్కే అప్లై అవుతుంది. మరి పెద్ద పెద్ద పార్టికల్స్ ఉన్నప్పుడు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాలా పార్టికల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే, అలాంటప్పుడు మనం సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ని డిఫైన్ చేస్తాం. అప్పుడు కూడా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏని అప్లై చేస్తాం. కానీ ఇక్కడ యాక్సలరేషన్ అయ్యేది ఎవరు అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనమాట. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చదివినప్పుడు మీకు అది అర్థమవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చాప్టర్లో ద సెకండ్ లా ఈజ్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ ద పాయింట్ పార్టికల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లా ఈజ్ ఏ లోకల్ లా. లోకల్ లా అంటే ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అట్ దిస్ ఇన్స్టెంట్, ఈ ఇన్స్టెంట్లో యాక్సలరేషన్ ఎంత, వెంటనే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. అంతేగాని ఎప్పుడెప్పటి నుంచో ఫోర్స్ అప్లై చేసి ఇప్పుడే యాక్సలరేషన్ ఎంత, హిస్టరీ ఫ్యూచరు దానికి అనవసరం. ఇప్పుడు యాక్సలరేషన్ ఏ అన్నాను అంటే బాడీకి వెంటనే దాని మీద ఉన్న ఆ ఇన్స్టెంట్లో ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంత ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎక్స్టర్నల్ ఫోర్స్ తీగానే ఆ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ 0 అయిపోతుంది, ఉంచుకోదు అందులో. అర్థమైందా? ఈ ఇన్స్టెంట్ దగ్గర ఎఫ్ ఉందా లేదా, ఈ ఇన్స్టెంట్ దగ్గర ఎఫ్ ఉంటే ఏ ఉంటుంది, ఈ ఇన్స్టెంట్ దగ్గర ఏ ఉందా లేదా, ఏ ఉంటే ఎఫ్ ఉంటుంది, దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అంతే. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ on history. Law does not depend on history of the particle. It just sees what happens at this instant. So అందుకే దీన్ని ఏమన్నా లోకల్ లా అని కూడా అంటారు. నెక్స్ట్ ఇఫ్ v bar is constant. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఫార్ములాలో ఎఫ్ అంటే మనం ఏం రాసుకున్నాం, m ఇంటూ dv బై dt అని ప్లస్ v ఇంటూ dm బై dt. ఇందులో మాస్ కాన్స్టెంట్ అని చెప్పేసి అన్నాం, బార్ కావాలని బార్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మాస్ కాన్స్టెంట్ అని చెప్పేసి అన్నాం కాబట్టి మాస్ కాన్స్టెంట్ అయితే ఇది 0 అయిపోయింది ఈ టర్మ్. ఒకవేళ వీడనేది ఏంటంటే వెలాసిటీ కాన్స్టెంట్ అయితే ఏంటి, వెలాసిటీ కాన్స్టెంట్ బట్ మాస్ వేరీస్ అండ్ m వేరీస్. దీన్ని మనం ఏమంటాం, వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటాం. వేరియబుల్ మాస్ సిస్టమ్. జాగ్రత్త చూడాలి, వి కాన్స్టెంట్ మాస్ వేరియబుల్. అలాంటప్పుడు మరి వి కాన్స్టెంట్ అంటే ఈ టర్మ్ ఏమైపోయింది 0 అయిపోతుంది. ఈ టర్మ్ 0 అయిపోతే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ డివి బై డిటి ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటి. ఈ టర్మ్ ఏమైపోయింది 0. ఎందుకు, వి బార్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి. సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు వి బార్ ఇంటూ డిఎం బై డిటి. సో ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్స్, వి బార్ ఈజ్, ఇఫ్ వి బార్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు వి బార్ ఇంటూ డిఎం బై డిటి. అర్థం ఉందా? సో ఇఫ్ మాస్ ఈజ్ కాన్స్టెంట్ వాట్ ఈస్ ద ఫార్ములా, F is equal to ma. If mass is not constant, what is the formula? If for a variable mass system, F bar is equal to V bar into dm by dt. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంటే. సో సిస్టమ్ మీద ఆధారపడి మనం అప్లై చేస్తాం. 95% we apply F is equal to ma. But for variable systems we do not apply F is equal to ma. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. For variable systems we apply F bar is equal to V bar into dm by dt. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి, ఇవి పాజ్ చేసి నోట్ చేసుకోవాలి.
Let us see different units of force. Units of force చూద్దాం. What are the SI units అంటే ఏం చెప్తా చెప్పు. SI units ఫోర్స్ ఫార్ములా F is equals to MA. యూనిట్స్కే కదా ఇది వాడుకోవచ్చు. F is equals to MA తీసుకుందాం. ఓకే, యూనిట్స్. సో M అన్నాం కాబట్టి కేజీ. మరి యాక్సలరేషన్ యూనిట్ ఏంటి, మీటర్ బై సెకండ్ స్క్వేర్. సో SI యూనిట్స్ ఏంటి, కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్. కానీ ఫోర్స్ని ఎంత విధంగా వాడతాం అంటే ఫిజిక్స్లో డైలీ 100-200 సార్లు వాడతాం. అలాంటప్పుడల్లా యూనిట్స్ వాడాలంటే కష్టంగా. అందుకే మనం ఈ మొత్తాన్ని ఏమంటాం అంటే 1 న్యూటన్ అంటాం. ఏమంటాం, 1 న్యూటన్ అంటాం. సో ఫోర్స్కి యూనిట్ ఏంటి, న్యూటన్. న్యూటన్ అంటే ఏంటి, 1 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని 1 న్యూటన్ అంటాం. మరి అలాగే సిజిఎస్ వచ్చేసి కేజీ బదులు ఏముంటుంది గ్రామ్, మీటర్స్ మాస్ మీటర్స్ బదులు ఏముంటుంది సెంటీమీటర్స్ సెకండ్ స్క్వేర్. దీన్ని మనం 1 డైన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, 1 డైన్. డైన్ అంటే ఏంటి, గ్రామ్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సిజిఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఎంత, 1 డైన్. చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, 1 డైన్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 1 న్యూటన్ అంటేనేమో SI యూనిట్, 1 డైన్ అంటేనేమో సిజిఎస్ యూనిట్. డైన్ కంప్లీట్గా రాసుకోవాలి, దానికి సింబల్ లేదు. 1 డైన్ అంటే 1 డైన్ రాసుకోవాల్సిందే. 1 న్యూటన్ ఇది SI యూనిట్. ఒక కన్వీనియంట్ యూనిట్ ఒకటి చూద్దామమ్మా, గ్రావిటేషనల్ యూనిట్స్ అంటాం. గ్రావిటేషనల్ యూనిట్స్ అంటే 1 kg వెయిట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1 kg వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 9.8 న్యూటన్స్. అంటే ఎప్పుడైనా 1 kg వెయిట్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏమని రాసుకోవాలి, 9.8 న్యూటన్స్ అని రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈజ్ 5 kg వెయిట్ అని ఇచ్చాడు. ఫోర్స్ ఈజ్ 5 kg వెయిట్. దెన్ వాట్ ఈస్ ద యాక్చువల్గా ఫోర్స్ అంటే ఎంత ఇప్పుడు మరి, F is equals to 5 into kg వెయిట్. 1 kg వెయిట్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, 9.8 న్యూటన్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 9.8 న్యూటన్స్. దిస్ ఈస్ ద ఫోర్స్ వాల్యూ. అర్థమైందా. సో 5 kg వెయిట్ ఎప్పుడు వచ్చినా దాన్ని మార్చుకోవాలి ఎలాగా, న్యూటన్స్లోకి ఎలా మారుస్తాం, 9.8 న్యూటన్స్. అలాగే మరి సిజిఎస్లో కూడా ఉంటుంది 1 గ్రామ్ వెయిట్ అంటారు. 1 గ్రామ్ వెయిట్ అంటే ఎంత తెలుసా, 980 డైన్. ఎంతమ్మా, 980 డైన్. జాగ్రత్తగా చూసుకోవాలి. 1 గ్రామ్ వెయిట్ అంటే ఎంత, 980 డైన్. అదే 1 kg వెయిట్ అంటే 9.8 న్యూటన్స్. మనం ఇంకోటి చూడాలి, 1 న్యూటన్కి ఎన్ని డైన్స్ అని కన్వర్షన్ చూడాలి. చూద్దాం, అది నోట్ చేసుకోండి. పాజ్ చేసి ఇది నోట్ చేసుకుంటే హౌ మెనీ డైన్స్ ఆర్ 1 న్యూటన్ అని చెప్పేసి చూద్దాం. ఎందుకంటే మనం కన్వర్ట్ చేసుకోవాలి కదా. ఎప్పుడైనా డైన్స్ ఇచ్చాడు, న్యూటన్స్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే న్యూటన్స్ ఇచ్చాడు, డైన్స్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. సో 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ డైన్స్ చూద్దాం. ఓకే, 1 న్యూటన్ అంటే ఏంటి, 1 kg మీటర్ బై సెకండ్ స్క్వేర్. కేజీని మనం ఏం చేయొచ్చు, 1000 గ్రామ్స్ అని రాసుకోవచ్చు. అలాగే మీటర్ని 100 సెంటీమీటర్స్. సెకండ్ స్క్వేరే. అప్పుడు ఇది 3 zeros, ఇది 2 zeros, అంటే 10⁵ గ్రామ్ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్. ఈ టర్మ్ అంతా ఏంటి, 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే డైనేగా. అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵ డైన్. గుర్తుపెట్టుకోవాలి ఇది, ఎప్పుడు మర్చిపోకూడదు. 1 kg అంటే ఎంత, 1000 గ్రామ్స్. 1 మీటర్ అంటే ఎంత, 100 సెంటీమీటర్స్. అలాగే 1 న్యూటన్ అంటే ఎంత, 10⁵ డైన్స్, అంటే 10,000 డైన్స్. 1 న్యూటన్ అంటే 10,000 డైన్స్ అనమాట. చాలా చాలా చిన్న యూనిట్ డైన్స్ అనేది. అవునా, రాసుకోండి. ఇంకో విషయం చూద్దామమ్మా, F is equals to dp/dt అన్నాం. అవునా, డిఫరెన్షియేషన్లో మనం చదువుకున్నాం. వాట్ ఈజ్ dy/dx? dy/dx ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ కర్వ్ ఆఫ్ y. ఓకే, లేకపోతే స్లోప్ ఆఫ్ కర్వ్ అని రాయండి. ఇక్కడ y యాక్సిస్, x యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ ఏదో కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్ యొక్క స్లోప్ని మనం dy/dx అంటాం. మరి ఇక్కడ F is equals to dp/dt అన్నాడు. dp/dt అంటే dp/dt ఈజ్ స్లోప్ ఆఫ్ వాట్, pt కర్వ్. ఇక్కడ స్లోప్ ఆఫ్ yx కర్వ్. అది ఇందాక yx గుర్తురాలి, స్లోప్ ఆఫ్ yx కర్వ్. సో dp/dt ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ pt కర్వ్. అంటే పీకి టీకి గ్రాఫ్ గీస్తే, మొమెంటమ్కి టైంకి గ్రాఫ్ గీస్తే దాని స్లోపే ఫోర్స్ అని.
అర్థమవుతుందా? సో స్లోప్ ఆఫ్ పీటీ గ్రాఫ్ రిప్రజెంట్స్ ఫోర్స్. యాక్చువల్లీ ఫోర్స్ కాదు అది, ఎఫ్ అని అస్తమానం ఫోర్స్ అంటాం కానీ ఏమన్నా యాక్చువల్గా నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ స్టార్ పాయింట్ రాసుకోవాలి. స్లోప్ ఆఫ్ పీటీ గ్రాఫ్ ఈజ్ స్లోప్ ఆఫ్ పీటీ గ్రాఫ్ రిప్రజెంట్స్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీటీ కర్వ్ అనుకోండి, దెన్ స్లోప్ హియర్ అంటే ట్యాంజెంట్ గీసుకుంటాం కదా మనం చాలాసార్లు మోషన్ స్ట్రైట్ లైన్లో అది చదివాం. ఆ స్లోప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. స్టార్ రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ పీటీ గ్రాఫ్ లైక్ దిస్. నేను ఇక్కడ ఒక ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడేమో మనకి బి అనే పాయింట్ ఉంది, ఇక్కడ సి అనే పాయింట్ ఉంది. ఫోర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఫోర్సు వేర్ ఇస్ ద మ్యాక్సిమం ఫోర్స్? ఎఫ్ఏనా లేకపోతే ఎఫ్బీనా ఎఫ్సీనా? విచ్ వన్ ఈజ్ మ్యాక్సిమం ఫోర్స్ అంటే ఏం చెప్తాం? ఆలోచించి టిక్ చేయాలి, పాజ్ చేసి టిక్ చేయాలి. చేసారా? రైట్. ఇక్కడ స్లోప్ అంటే ట్యాంజెంట్ గీసావు, ఇది యాంగిల్. ఇక్కడ స్లోప్ అంటే దానికి ట్యాంజెంట్ గీసావు, ఇది యాంగిల్. సికి స్లోప్ అంటే సికి ట్యాంజెంట్ గీయాలి, ఇది యాంగిల్. ఎవరి యాంగిల్ ఎక్కువ? సి యాంగిల్ ఎక్కువ. స్లోప్ అంటే ఏంటి? స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ థీటా. స్లోప్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ థీటా. ఎవరి యాంగిల్ ఎక్కువ అన్నిటికన్నా? సి యాంగిల్ ఎక్కువ. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఎఫ్సి ఈజ్ మ్యాక్సిమం ఫోర్స్. నోట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడాలమ్మా. ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg. సో మాస్ ఇచ్చాడు, అది 1 kg, మూవింగ్ విత్ వెలాసిటీ ఎంత? 30 meters per second. 30 meters per secondతో వెళ్తుంది. ఇటు నార్త్ వైపు వెళ్తుంది. నార్త్ అంటే కదా ఇటువైపు వెళ్తుంది. సో ఇటువైపు ఎంత వెళ్తుంది? 30 meters per second వెళ్తుంది. నౌ ఇట్ ఈస్ యాక్టెడ్ బై 10 newtons. 10 newtonsతో యాక్ట్ చేస్తుంది. ఇటు డ్యూ ఈస్ట్ వైపు యాక్ట్ చేస్తుంది. పెన్ రాయట్లేదా? ఈస్ట్ వైపు యాక్ట్ చేస్తుంది. అంటే ఈస్ట్ అంటే ఇటేగా, ఇటువైపు యాక్ట్ చేస్తుంది. ఎంత? 10 newtons. 10 newtonsతో యాక్ట్ చేస్తుంది. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ బాడీ ఆఫ్టర్ 4 seconds. 4 సెకండ్ల తర్వాత వెలాసిటీ ఏంటి అని అడుగుతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మోషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వై యాక్సిస్. వై యాక్సిస్ మోషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అందుకు దేనికి దానికి సపరేట్ అవుతాం. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ దేనికి దానికి సపరేట్. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్? ఇప్పుడు 30 meters per second ఎటు ఉంది? పైకి ఉంది. అంటే అలాంగ్ వై యాక్సిస్ ఉంది. అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వెలాసిటీ ఎంత? 0. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈజ్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ ఇవ్వలేదు వాడు, ఏమి ఇచ్చాడు? ఫోర్స్ ఇచ్చాడు. సో యాక్సలరేషన్ కావాలంటే ఏంటి? ఫోర్స్ బై మాస్, ఎఫ్ఎక్స్ బై మాస్. యాక్చువల్లీ ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్ వైపు ఉన్న ఫోర్స్. మొత్తం అంతా ఎక్స్ వైపే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మొత్తం అంతా ఎక్స్ వైపు లేదనుకోండి ఏం చేయాలి? ఇటేటో ఉందనుకోండి ఏం చేయాలి? రిజాల్వ్ చేసుకోవాలి. వెక్టర్ని ఏం చేయాలి? రిజాల్వ్ చేసుకోవాలి. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ తెలియకపోతే వెక్టర్స్ ప్లేలిస్ట్ చూడాలి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. 10 by mass is 1. సో ఇట్ ఈస్ 10. ఏఎక్స్ వచ్చేసింది. దే ఆర్ ఆస్కింగ్ విఎక్స్ ఎంత టైము? 4 seconds. దే ఆర్ ఆస్కింగ్ వెలాసిటీ. వీ ఫైండ్ విఎక్స్ అండ్ వివై సపరేట్లీ, అంతే. సో వాట్ ఈస్ విఎక్స్ ఫార్ములా? విఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ టీ. సో విఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఈజ్ 0, ఏఎక్స్ ఈజ్ 10, దిస్ ఈజ్ 4, దట్ మీన్స్ 40. వాట్ ఈజ్ యూవై? ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ వై ఎంత? 30. What is AY? Is there any force along y axis? No. So AY is 0. That means if acceleration is 0, it moves with a constant velocity. That therefore Vy is also 30. ఎప్పటికది 30 ఉంటుంది. Vx ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో వాట్ ఈస్ ద వెలాసిటీ వెక్టర్? V bar is equals to Vx I cap plus రెండు కలిపేసేయాలి వెక్టోరియల్గా. సో V bar is equals to this is 40 I cap plus 30 J cap వచ్చేసింది వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు V bar ఈజ్ ఈక్వల్స్ టు 40 I cap ప్లస్ 30 J cap రాసుకోండి. ఆ వెక్టార్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం.
పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నా దాన్ని అర్థం చేసుకుందాం వెక్టార్. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు అనుకో, వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా? √x² + y² అంటే 40² + 30² అంటే ఎంత వస్తుంది? √1600 + 900 దట్ మీన్స్ √2500 దట్ మీన్స్ 50. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఆఫ్టర్ 4 seconds అంటే ఎంత? 50 m/s. ఆ డైరెక్షన్ కూడా చెప్పచ్చు మనం కావాలంటే. డైరెక్షన్ అంటే ఇప్పుడు ఇది ఉంది 40, 30 కదా, అది కోఆర్డినేట్స్ ఏంటి 40, 30 అంటే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం అనుకో, వాట్ ఈస్ ద పాయింట్ హియర్? 40, 30 అంటే ఈ హైట్ ఎంత? 30, ఇదెంత? 40. యాంగిల్ కావాలి ఆల్ఫా, ఏం చెప్తావు? tan α = 30/40. అది సింపుల్గా ఇక్కడ చూసి కూడా చెప్పచ్చు. వాట్ ఈస్ tan α ఫార్ములా? tan θ ఫార్ములా y కాంపోనెంట్ బై x కాంపోనెంట్ కదా, వెక్టార్స్లో నేర్చుకున్నాం కదా. సో tan α అంటే ఎంత? 30/40, 3/4. So this is the direction of vector. This is the magnitude of vector. నోట్ చేసుకోవాలి, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఇంట్రెస్టింగ్ మోడల్. మార్బుల్స్ ఈచ్ ఆఫ్ మాస్ m డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ h. ఒక హైట్ h నుంచి మార్బుల్స్ పాడేస్తున్నావు, ఇలా పాడేస్తాం ఎవరి మీద? ఆన్ ప్యాన్ బ్యాలెన్స్. సో ఒక బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ అంటే ఏం లేదు, మన కూరగాయల కొట్టుల్లో అది ఉంటాయి కదా వేయింగ్ మిషన్స్, అవి ఆ ప్యాన్ మీద పాడేస్తున్నాం అన్నమాట. సో ఎట్ ఏ రేట్ r/s అంటే h హైట్ నుంచి ఆర్ మార్బుల్స్ని పాడేస్తున్నావు. ఎంత టైంలో? 1 సెకండ్లో. 6 మార్బుల్స్ అంటే 2 మార్బుల్స్ అయ్యి ఉండొచ్చు, 3 మార్బుల్స్, 10 మార్బుల్స్, ఎన్నైనా అయి ఉండొచ్చు. r అనేది ఒక నెంబర్ ఆఫ్ మార్బుల్స్ని పర్ సెకండ్లో పాడేస్తున్నావు. ఆ నెంబర్ ఎంత? r/s అంటే అది అర్థం. వాట్ విల్ బీ ద బ్యాలెన్స్ రీడింగ్ ఆఫ్టర్ 4 seconds? 4 seconds తర్వాత ఈ రీడింగ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. మామూలుగా మార్బుల్స్ తీసుకెళ్ళి పెడితే వెయిట్ కొలుస్తుంది, పైనుంచి పాడేస్తుంటే వెయిట్ కొలుస్తుంది, ఈ పైనుంచి వచ్చిన ఫోర్స్ కూడా కొలుస్తుంది. సో ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఒకటి, మళ్ళా వెయిట్ ప్లస్ పైనుంచి వచ్చి మరి కొడుతుంది కదా మార్బుల్ని, ఆ ఫోర్స్. సో ఫోర్స్ ఆఫ్ ఇంపాక్ట్ రెండింటిని మెజర్ చేస్తుంది. ఒక మామూలుగా తీసుకెళ్ళి ఇలా పెట్టామనుకో మార్బుల్ వెయిట్ మాత్రమే కొలుస్తుంది, పైనుంచి పాడేస్తే ఇంపాక్ట్ని కూడా కొలుస్తుంది. సో వెయిట్ అంటే ఎంత? ఇప్పుడు 4 seconds తర్వాత అన్నాడు. 4 seconds తర్వాత అంటే పర్ సెకండ్కి 6 పాడేస్తుంటే 4 secondsకి ఎన్ని పడతాయి మార్బుల్స్ అంటే ఏం చెప్తావు? 4 × r. r ఈజ్ పర్ సెకండ్, 4 seconds అన్నాడు. సో 4 × r. ఈచ్ మార్బుల్ వెయిట్ ఎంత? mg. ఎందుకంటే మాస్ ఎంత అన్నాడు? m అన్నాడు. మాస్ m అన్నాడు. ప్లస్ ఫోర్స్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ΔP/Δt. ఫోర్స్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఫోర్స్ని ఎలా మీద చేస్తాం? చేంజ్ ఇన్ మొమెంటం బై చేంజ్ ఇన్ టైం. సో F = 4r × mg ప్లస్ చేంజ్ ఇన్ మొమెంటం. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద వెలాసిటీ ద మార్బుల్ గెట్స్? √2gh. √2gh వెలాసిటీ వచ్చింది. మరి ఆ వెలాసిటీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది? 0. సో మార్బుల్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని తాకేటప్పటికి వెలాసిటీ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఫైనల్ మొమెంటం ఎంత? 0. మొమెంటం లేదు, 0 అయిపోయింది. ఫైనల్ మొమెంటం అవుతుంది మార్బుల్ ఏమైంది? 0 అయిపోయింది. మరి ఇనిషియల్ మొమెంటం ఎంత? m × v. v ఎంత? √2gh. సో డిఫరెన్స్ అడిగాడు. ΔP అంటే ఏంటి? డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంత అన్నట్టు? m × √2gh. అది ఒక్క మార్బుల్కి. ఒక మార్బుల్ వచ్చి ఇలా కొడితే 1 సెకండ్లో ఎన్ని మార్బుల్ కొడుతున్నాయి? 6 మార్బుల్స్ కొడుతున్నాయి. 1 సెకండ్లో 6 మార్బుల్స్ కొడుతున్నాయి. బై టైం ఎంత తీసుకున్నాం? 1 సెకండ్. అదేంటి సార్ 4 seconds అడిగాడు కదా అని 4 seconds 4r తీసుకుంటే కింద తీసుకుంటావు 4 తీసుకుంటావు 4 క్యాన్సిల్ అయిపోయి నీకు అదే వస్తుందిగా. ఎప్పుడైనా ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 సెకండ్కి ఏమవుతుందో చూసుకోవాలి. మొత్తం టైం అవసరం లే, 1 సెకండ్కి ఏమవుతుందో చూసుకోవాలి జాగ్రత్తగా. అర్థమైందా? 1 సెకండ్కి ఎన్ని కొడుతున్నాయి? 6 కొడుతున్నాయి. అవి తీసుకుంటే సరిపోతుంది. 4r/4 తీసుకున్నా 4 క్యాన్సిల్ అయిపోద్ది. అర్థమైందా? అందుకు. సో F = ఎంత? 4r × mg. ఎప్పుడైనా ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పర్ సెకండ్కి ఇక్కడ ఏం జరుగుతుందో తీసుకుంటే సరిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. rm × √2gh.
నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకో. నౌ లెట్స్ సీ న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఇది అందరికీ తెలిసిన లానే, కానీ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కానీ చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి, అదే విషయం. స్టేట్మెంట్ చెప్పండి, మీ అందరికీ తెలిసిందే. టు ఎవ్రీ యాక్షన్ there is equal and opposite pen పోయింది reaction. To every action there is equal and opposite reaction. అంటే ప్రతి చర్యకి ఈక్వల్గా ఆపోజిట్గా ప్రతిచర్య ఉంటుంది అని. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అ రియాక్షన్. ఫోర్సెస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్. మనకి ఎప్పుడు కూడా ఈ యూనివర్స్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్, అంతేకాని సింగిల్ ఫోర్స్ ఉండదు ఎప్పుడు. Forces exist in pairs. If action is there, there must be a reaction. If one force is there, paired force, some other force will be there. So forces exist in pairs. Very very important. This is the statement of third law. Okay, statement raskon first. To every action there is a equal and opposite reaction. Forces exist in pairs. And ardham forces exist in pairs ante ardham enti? For example, there are two particles A and B. A exerts force on B and we call that as FAB. What is FAB? Force exerted on A due to B. అంటే A మీద B అప్లై చేసే ఫోర్స్. FAB అంటే ఏంటి? ఫోర్స్ ఆన్ A డ్యూ టు B. ఓకేనా? FAB అంటే ఫోర్స్ ఆన్ A డ్యూ టు B is equal to equal force. Same force applies A applies same equal force on the B. That means FBA. A also applies same equal force on B. అంటే B A మీద ఒక ఫోర్స్ అప్లై చేస్తుంటే A కూడా ఈక్వల్ ఫోర్స్ B మీద అప్లై చేస్తాడు. A కూడా B మీద ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తాడు ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇది ప్లస్ అయితే ఒకటి మైనస్. సో దిస్ ఈజ్ ద ఫోర్స్. దిస్ ఈజ్ ద థర్డ్ లా ఫార్ములా. వాట్ ఈస్ థర్డ్ లా సేయింగ్? FAB బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ FBA బార్. అంటే అర్థం ఏంటి? ఫోర్స్ ఆన్ A డ్యూ టు B ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆన్ B డ్యూ టు A ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని. అంటే నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ని ఇలా గుద్దావు, నువ్వు అనుకుంటావు నువ్వు F ఫోర్స్ మీ ఫ్రెండ్ మీద అప్లై చేసావని, కానీ నీకు అర్థం కాదు ఏంటి? వాడి బాడీ కూడా నీ మీద సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అందుకే ఎవరినైనా మనం గుద్దినప్పుడు మనకు కూడా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోడ ఉంది, ఈ గోడని మనం గుద్దితే ఏమవుతుంది? మనం దీని మీద ఫోర్స్ అప్లై చేయడం కదా, అది కూడా సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ మన చేతి మీద అప్లై చేస్తుంది. మనం అప్లై చేసిన ఫోర్స్ దాన్ని బ్రేక్ చేయడానికి సరిపోదు, కానీ అది అప్లై చేసిన ఫోర్స్ అంటే ఆ ఫోర్స్ మన చేతిని బ్రేక్ చేయడానికి సరిపోతుంది. రెండు ఈక్వల్గా అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అర్థమవుతుందా? సో FAB బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ FBA బార్. దీనికి ఏంటి? నువ్వు నడుస్తున్నావు భూమి మీద, మనం నడుస్తున్నామంటే దేనివల్ల నడుస్తున్నాము? నువ్వు ఈ ఎర్త్ని వెనక్కి తోస్తున్నావు, ఈ సర్ఫేస్ని ఏం చేస్తావు? వెనక్కి తోస్తావు. వెనక్కి తోయడానికి ఫోర్స్ అప్లై చేస్తున్నావు. సేమ్ ఫోర్స్ నీకు ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో నీ మీద అప్లై అవుతుంది. సో నీ కాళ్ళతో దీన్ని వెనక్కి తోస్తుంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ నీ మీద అప్లై చేయడం వల్ల ఆ ఫోర్స్ వల్ల నువ్వు ముందుకు వెళ్తావు. అర్థమైందా? నువ్వు ముందుకు వెళ్ళాలని నువ్వు ముందుకేం ఫోర్స్ అప్లై చేయట్లేదు. నువ్వు ముందుకు వెళ్ళాలని ఎలా అప్లై చేస్తున్నావు? వెనక్కి అప్లై చేస్తున్నావు ఫోర్స్. మరి ముందుకు ఎవరు అప్లై చేస్తున్నారు నీ మీద? సర్ఫేస్. అర్థమైందా? ఈ సర్ఫేస్ అనేది నీ మీద ముందుకు అప్లై చేస్తున్న ఫోర్సు, నువ్వు సర్ఫేస్ మీద వెనక్కి అప్లై చేస్తావు. యు ఆర్ వాకింగ్ బికాస్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, రాసుకోండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ యాక్షన్ రియాక్షన్. సో కన్ఫ్యూజన్ వస్తుంది, చాలా కన్ఫ్యూజన్ అవుతుంది యాక్షన్ రియాక్షన్ అర్థం చేసుకోకపోతే. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నేను ఒక దగ్గర రాశాను, ఇవన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకుంటారని. యాక్షన్ అండ్ రియాక్షన్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్లో ఈక్వల్ ఉంటాయి, అలాగే ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. దాని గురించి ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం, నో ప్రాబ్లం.
యాక్షన్ రియాక్షన్ డు నాట్ యాక్ట్ ఆన్ సేమ్ బాడీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ని నువ్వు గుద్దితే యాక్షన్ ఈజ్ యాక్టింగ్ ఆన్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ మీద యాక్షన్ యాక్ట్ చేస్తుంది. రియాక్షన్ ఏమవుతుంది, నీ చేతి మీద వాడి బాడీ యాక్ట్ చేస్తుంది, అది రియాక్షన్. ఇప్పుడు నువ్వు ఈ గోడని గుద్దావు, నువ్వు గుద్దిన ఫోర్స్ యాక్షను, ఆ గోడ నీ మీద అప్లై చేసేది రియాక్షన్. అర్థమైందా? సో గోడ మీద ఏం అప్లై చేస్తుంది, యాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, నీ మీద రియాక్షన్ ఫోర్స్ అప్లై అవుతుంది. యాక్షన్ రియాక్షన్ రెండు నీ మీద అప్లై అవుతున్నాయా? అప్లై అవ్వట్లే. ఒక బాడీ మీద ఏమో యాక్షన్ అప్లై చేస్తున్నావు, ఇంకో బాడీ మీద రియాక్షన్ అప్లై అవుతుంది. కాబట్టి నేను నా చేతిని తీసుకున్నప్పుడు దీని మీద ఓన్లీ రియాక్షనే ఉంది కాబట్టి అది వేరే ఫోర్స్తో క్యాన్సిల్ అయిపోతుందా, యాక్షన్తో క్యాన్సిల్ అయిపోతుందా? అవ్వదు. చాలామంది అనుకుంటారు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా క్యాన్సిల్, ఈక్వల్ ఆపోజిట్ క్యాన్సిల్ కాదు. దే యాక్ట్ ఆన్ డిఫరెంట్ బాడీస్. యాక్షన్ రియాక్షన్ డు నాట్ యాక్ట్ ఆన్ సేమ్ బాడీ. They do not act on same body, therefore they do not cancel. Sorry, they do not cancel. Very very important. They do not cancel. Action reaction forces are mutual and simultaneous. Mutual and simultaneous అంటే అర్థం ఏంటి, యాక్షన్ అయిన తర్వాత దానికి రియాక్షన్గా ఇంకో ఫోర్స్ ఏం పుట్టదు, రెండు ఒకటేసారి ఉంటాయి. యాక్షన్ రియాక్షన్ ఒక్కటేసారి ఉంటాయి. అందుకని ఒక్కసారి యాక్షన్ వచ్చి దాని తర్వాత రియాక్షన్ వచ్చి అలా ఉండదు. రెండు సైమల్టేనియస్గా ఒకటే ఇన్స్టెంట్లో ఉంటుంది. ఏది యాక్షన్ ఏది రియాక్షనో నువ్వు చెప్పలేవు. అర్థమైందా? రెండు ఒక్కటేసారి ఉంటాయి యాక్షన్ రియాక్షన్స్. అది సైమల్టేనియస్, మ్యూచువల్ అండ్ సైమల్టేనియస్ అంటే అర్థం అది. అందుకని ఇదేదో యాక్షన్ ఒకసారి అయిన తర్వాత రియాక్షన్కి ఎప్పుడో పుట్టడం, ఒకటి రియాక్షన్ ఒకటి యాక్షన్ అని చెప్పడం అలా ఉండదు. యాక్షన్ రియాక్షన్ ఒకటేసారి ఉంటాయి, మ్యూచువల్గా ఉంటాయి, సైమల్టేనియస్గా వస్తాయి. సో అది కూడా అది టర్మినాలజీ వల్ల అలా మిస్లీడ్ అవుతారు, కానీ టెర్మినాలజీని పట్టుకోకూడదు. ఈ టెర్మినాలజీ అలా మిస్లీడ్ చేస్తుంది. యాక్షన్ రియాక్షన్ అనే టెర్మినాలజీ మిస్లీడ్ చేస్తుంది. సో యాక్షన్ అది తప్పు. నెక్స్ట్ వెన్ టేకెన్ టుగెదర్ అంటే రెండింటిని కలిపి తీసుకుంటే యాక్షన్ రియాక్షన్ బికమ్స్ ఇంటర్నల్ ఫోర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్షన్ రియాక్షన్ ఫోర్స్ బికమ్స్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇఫ్ యూ టేక్ దెమ్ టుగెదర్. అంటే నువ్వు మీ ఫ్రెండ్ని గుద్దావు, మీ ఫ్రెండ్ ఒక సిస్టమ్, నువ్వు ఒక సిస్టమ్. అప్పుడు నువ్వు అప్లై చేసిన యాక్షన్ ఏదైతే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ఏదో ఉందో అప్పుడు ఆ ఫోర్స్ అతనికి ఎక్స్టర్నల్ ఫోర్స్. అతను నీ మీద నువ్వు గుద్దినప్పుడు నీకు ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోడ ఎగ్జాంపుల్, గోడను గుద్దినప్పుడు నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఈ గోడకి ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ గోడ నీ మీద అప్లై చేసే రియాక్షన్ ఫోర్స్ నాకు ఎక్స్టర్నల్ ఫోర్స్. నేను గుద్దాను కదా, నాకు ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ది యాక్షన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫర్ ద గోడ, అండ్ వాట్ ఎవర్ రియాక్షన్ ఫోర్స్ దిస్ గోడ ఈజ్ అప్లయింగ్ ఆన్ మై హ్యాండ్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫర్ మీ, అండ్ నాకు ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్థమవుతుందా? సో అలా కాకుండా ఈ గోడ నేను కూడా ఒకటే సిస్టమ్ అని తీసుకున్నాం, అలాగే మీ ఫ్రెండ్ నువ్వు కూడా ఒక సిస్టమ్ అని తీసుకున్నావు. అంటే నా సిస్టంలో ఎవరెవరు ఉన్నారు, గోడ నేను ఉన్నా, లేదంటే నీ ఫ్రెండ్ నువ్వు ఉన్నావు. అప్పుడు అలా ఒక సిస్టమ్గా టుగెదర్గా తీసుకున్నప్పుడు ది యాక్షన్ అండ్ రియాక్షన్ బికమ్స్ ఇంటర్నల్ ఫోర్సెస్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న యాక్షన్ రియాక్షన్ ఏమైపోతాయి, ఇంటర్నల్ ఫోర్సెస్ అయిపోతాయి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవ్వవు. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకటే సిస్టంలో ఉన్నాయి కదా, సిస్టమ్కి ఎక్స్టర్నల్గా ఫోర్సెస్ ఏం రావట్లేదు. ఇద్దరే లోపల కొట్టుకుంటున్నారు, మీరిద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి అవి ఇంటర్నల్ ఫోర్సెస్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నోట్ చేసుకోండి అన్ని క్యారెక్టర్స్టిక్స్ నోట్ చేసుకోవాలి.